మరి ఎన్నికల సమయంలో కూటమి పెద్దలైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే దిశగా పనిచేస్తాము, ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. మరి ఆ రోజు ఇచ్చిన మాట ఈ రోజు నెరవేరే అవకాశం కనబడుతుందా? ఎందుకంటే ఇంత భారీ ప్లాంట్లు, ఇంత భారీ సంస్థలు, లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం మీద. ఖచ్చితంగా అండి. అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి. మనం ఇదివరకు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తెలంగాణ హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు చూసాం. ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలిచింది హైదరాబాద్. ఐటీ రంగంలో కానీ, ఐటీ పరిశ్రమల్లో కానీ హైదరాబాద్ మించింది ఎక్కడ లేదు. వాళ్ళ ప్రధానమంత్రి కూడా ఒక సందర్భంలో నేను చంద్రబాబు నాయుడు విజన్ని చూసి నేను కూడా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అని చెప్పి మాట్లాడుతుంది. మనం అందరం అది చూసాం, విన్నాం, మీడియా ద్వారా కానీ టీవీ వీక్షించాం. మరి ప్రధానమంత్రి అంత గొప్పగా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో తెలుసుకున్నప్పుడు ఎందుకు జరగదండి? ఎందుకంటే ఇవాళ ఐటీ పరిశ్రమలు కానీ, ఉక్కు పరిశ్రమలు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన ఉన్న విజను, ఆయనకున్న మేధాశక్తి వల్ల, ఆయనకున్న ఇటువంటి త్యాగలి సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు